తెగిపోయిన చెప్పులు కొన్న విలువ కూడా నీకు లేదనే విషయం నీకు తెలుసా? ఒక ధనవంతుడు నడుచుకుంటూ వస్తుండగా ఒక ఇంటి ముందుకు రాగానే అతని చెప్పులు తెగిపోతాయి. అప్పుడు ఆ ధనవంతుడు ఆ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా నా చెప్పులు తెగిపోయాయి, వీటిని పారేయొచ్చు కానీ మొన్ననే కొన్నాను, చాలా కొత్తవి, పారేయడానికి మనసు రావడం లేదు, మీరేమీ అనుకోకపోతే వాటిని ఇక్కడ వదిలి వెళ్తాను, రేపు మా పనివాణ్ణి పంపించి తీసుకువెళ్తాను అని ఆ ఇంటి యజమాని అడుగుతాడు. అందుకు ఆ ఇంటి యజమాని, అయ్యో అదెంత భాగ్యం, మీలాంటి గొప్ప ధనవంతుల చెప్పులు మా ఇంటి ఆవరణంలో ఉంటే అది మాకే గౌరవం, మీరు వెళ్ళండి, మీ తెగిపోయిన చెప్పులని జాగ్రత్తగా చూసే బాధ్యత నాది అని చెప్పగానే ఆ మాటలకు ఆ ధనవంతుడు చాలా ఆనందపడి, నా చెప్పులకే ఇంత విలువిచ్చి ఇంత బాగా చూసుకుంటున్నాడంటే ఒకవేళ నేనే ఇంట్లోకి వస్తానంటే ఆ ఇంటి యజమాని ఇంకెంత బాగా చూసుకుంటాడో అని ఆ ధనవంతుడు గర్వపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు పనిలో పడిపోయే చెప్పుల విషయాన్ని మర్చిపోతాడు. అయితే 2 రోజుల తర్వాత అనుకోకుండా ఆ ధనవంతుడు చనిపోతాడు. ఆ ధనవంతుడి శవాన్ని భారీ ఊరేగింపుతో తీసుకుని వెళ్తున్నప్పుడు అనుకోకుండా భారీ వర్షం వస్తుంది. అడుగు తీసి అడుగు